షేర్ చేసుకున్నారు. ఓకే, రెడీ ఉన్నారండి? అవునక్క, ఓకే అక్క. అందరికీ మరొకసారి ప్రైజ్ తలార్. ఈరోజు మనకు ప్రభు ఇచ్చిన దినాన్ని బట్టి మరొకసారి మనం ఘనపరుచుకుంటూ ఆయన స్తుతించి కొనియాడుకుంటూ మనకిచ్చిన వాతావరణము, మనకిచ్చిన పరిస్థితులను బట్టి కూడా మనం దేవుని స్తుతించాలి. అనేక చోట్ల వాతావరణం సరిగ్గా లేదు. మనం ప్రస్తుత పరిస్థితులు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రపంచం అసలు ఎటుపోతా ఉంది, ఏమవుతుందో అని కూడా అర్థం కాని పరిస్థితుల్లాగా పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. మనం చూస్తే మనకున్నట్లుగా బయట పరిస్థితులు లేవు. మన వార్తలు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం, రోజు వాటి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. భారతదేశం రక్షణ కోసం, భారతదేశంలో ఇది జరగకుండా నా ప్రార్థన అయితే మొదటి నుంచి, మొన్న తుఫాన్ అన్నారు వైజాగ్లో, ప్రభా నేను ఉన్నంతవరకు ఇక్కడ తుఫాన్ రావద్దు అని ప్రార్థన చేసుకున్నాను. ప్రతి పరిస్థితిలో కూడా మనము ప్రభు దగ్గర చెప్పవలసిన వారం. ఎందుకంటే అన్ని పరిస్థితులు తండ్రి అధీనంలో ఉన్నాయి, తండ్రి చేతిలో ఉన్నాయి. మనం తండ్రి వారం, మనం ఆయన వారం, ఆయన చేతిలో ఉన్నాం, ఆయన అరచేతిలో చెక్కబడిన వారం. కాబట్టి మన ప్రతి ప్రార్థన విన్నపములు ప్రభు ఆలకించేవాడు. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామా, విని మనకు జవాబిద్దామా అని వేచి చూసే దేవుడు మన ప్రభువారు. మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఆయన పాదాల దగ్గరకు వస్తామా, ఎప్పుడు మోకాళ్ళని మనం ప్రార్థన చేస్తామా, ఎప్పుడు ప్రభు సన్నిధిలో గడుపుతామా అని ప్రభు మనకు ఎదురు చూచే దేవుడు. అంతటి దేవుడు ఎవరున్నారు? నిజంగా అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంత ప్రేమ గల దేవుడు మన దేవుడు. ఆయన కనికరం, ఆయన ప్రేమ నిజంగా ఇంత ఉన్నతమైనది. ఆయన కృప మన ఎడల నిలిచున్నది కాబట్టి మనం నిర్మూలం కాకున్న వారము. ఆయన కృపకు మనల్ని పాత్రలుగా చేస్తున్నారు. అందుకై మనం ప్రభుని ఆరాధించబద్దులం, స్తుతించాలి, కొనియాడాలి, కీర్తించాలి. ప్రభు కొరకై థ్యాంక్ఫుల్గా, అంటే కృతజ్ఞత కలిగిన వారంగా జీవించాలి. ఆ విధంగా ఉండాలి. ఎక్కడ చూసినా మనము లూకా సువార్త మనకు 20వ అధ్యాయంలో ప్రభు వారు చెప్పినట్లుగా 21లో మనకు ప్రభు చెప్పినట్లుగా 21వ అధ్యాయంలో నిజంగా ఎన్ని అంటే సూచనలు ప్రభు వారు మనకి ఇచ్చాడో అవి జరుగుతూనే ఉన్నాయి. మనం గమనించుకుంటే మనం వింటున్నాం, రోజు వార్తల్లో వింటున్నాం. వాటిని విన్నప్పుడు మనం జాగ్రత్త కలిగి మనము గమనించుకుంటా ఉండాలి. అవును కదా ప్రభువా, మళ్ళీ చదువుకోవాలి చాప్టర్లో ఎన్ని అయిపోయినాయి, ఇప్పుడు ప్రభు చెప్పినవి ఏం జరుగుతూ ఉన్నాయి అని కూడా మనం చూసుకోవాలి. నిజంగా మనం చూస్తే లోక 21లో జనం రాజ్యం మీదకి రాజ్యం అన్నారు. ఇంకా చూస్తే మనం మోసపోకుండా చూసుకోండి. యుద్ధాలు గురించి వింటున్నాం, కలహాలు గురించి వింటా ఉన్నాం. ఒకరింటి ఒకరికి పడటం లేదు. నిజంగా జనం మీదకి జనం లేస్తా ఉన్నారు, ఒకరంటే ఒకరికి పడదు. రాజ్యం మీదకి రాజ్యం లేస్తానే ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. భూకంపాలు, తెగుళ్ళు కూడా గతంలో వచ్చినాయి. ఇంకా మొన్న మధ్య కేరళలో కూడా భయంకరమైన వ్యాధులు అని విన్నాం మనం, చాలా మంది చనిపోయారని కూడా. నిజంగా అటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా బలాత్కారాలు జరుగుతున్నాయి. నానాంపేట రాజులకి అధికారుల దగ్గర తీసుకెళ్తారు, అవి జరుగుతూనే ఉన్నాయి. ఎంతమందిని చెరసాలలో పెడుతున్నారు, హింసలు పెడుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనం జ్ఞానం కొరకే ప్రభుని ప్రార్థించాలి. నిజంగా కృప కొరకే ప్రభుని వేడుకోవాలి. నిజంగా ప్రభుకి మనము నమ్మకస్తులంగా ఉన్నప్పుడు ప్రభు మనకు పక్షంగా నమ్మకంగా ఉండే దేవుడని మనం ప్రభుని ఆశ్రయించాలి. చూస్తే భయంకరమైన భూకంపాలు, మొన్న మధ్య అమెరికా టెక్సాస్లో మనం భూకంపాలు వచ్చినాయి, మనం కూడా చెప్పుకున్నాం. తర్వాత ఇంకా అండమాన్ నికోబార్లో, ఇంకా బెంగాల్లో, అస్సాంలో, ఉత్తరాఖండ్లో ఒక్క రోజులోనే 300 భూ ప్రకంపనలు. అంటే భారత్కి ఇంకా యుగాంతం ఎఫెక్ట్ అని న్యూస్లో చెప్తా ఉన్నారు. ఇదైతే వాస్తవమే కదా, బైబిల్ చెప్పినట్లుగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా కరువులు దేవుడు చెప్పినట్లు జరుగుతున్నాయి. కరువులు రావని కూడా చెప్పలేం. చాలా ప్రదేశాల్లో యుద్ధాల వల్ల కూడా కరువులు. గతంలో హమాస్లో వాళ్ళు చిన్న బిడ్డలు ఎట్లా ఆహారం కోసం ఎగబడితా ఉన్నారో మనము చూసుకున్నాం. నిజంగా ఇటువంటివి ఒకవైపు దేవుని బిడ్డల అధికారులకు అప్పగించటం నిజంగా ఎట్లా ఉన్నాయంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో పరిస్థితులు మనం ఎరుగుదాం. అసలు అంటే 3 రోజుల్లోని 9 సార్లు అండమాన్ నికోబార్లో భూ ప్రకంపనలు అంటే అది ఎంతగా తీవ్ర స్థాయిలో ఉందో మనం ఎరగాలి. మొన్న మధ్య భూమి అంటే 3 డేస్లో అంటే 3 దినాలు 9 సార్లు భూమి ప్రకంపించి ఎర్త్క్వేక్ వచ్చిందని వింటా ఉన్నాం. నిజంగా ఎటువంటి విధంగా ఇంకా చూస్తే మనం పరిస్థితులు ఎక్కడ చూసిన
మరణాలు సామాన్య మరణాలు అయితే బాగున్నేమో, భయంకరమైన మరణాలు, చంపేసుకుంటున్నారు ఒకరికొకరు, సూసైడ్స్ చేసేసుకుంటున్నారు. ఎంత సెన్సిటివ్ చేసేస్తున్నాడంటే సాతానుడు మైండ్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తున్నాడంటే, ఫ్రెండ్స్ ఏమన్నా అంటే మొన్న ఒక అమ్మాయి ఫ్రెండ్స్ ఏదో ఇబ్బంది పెట్టాలని సూసైడ్ చేసేసుకుంది. తల్లిదండ్రుల గురించి ఆలోచించట్లేదు, దేని గురించి ఇంకా ఆలోచించరు వారు. సాతాను ఏది ప్రేరేపించి ఆత్మకు లోబడుతున్నారు, వాడు ప్రేరేపిస్తున్నారు సమయం కొంచెమని, మ్యాక్సిమం అంత నరకానికి తీసుకెళ్లాలని. యవన బిడ్డలు కానీ పెద్దలు కానీ చాలా మంది సూసైడ్స్ చేసేసుకుంటున్నారు. చిన్నపిల్లల తండ్రి ఒక అతను సూసైడ్ చేసుకొని చిన్నపిల్లలు చంపటం గతంలో చూసినాం మనం. నిజంగా ఇంకా చూసి అక్రమ సంబంధాలు చెప్పుకుంటూనే ఉన్నాం. జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. విచ్చలవిడిగా జీవించటం, విచ్చలవిడిగా బతకటం, పాపం విషయంలో భయం లేకపోవటం, చంపుకోటాలు. నిన్న ఒక అబ్బాయిని తరిమి రోడ్డు మీదే పట్టుకొని వెళ్ళిపోయి రోడ్డు మీద చంపేస్తున్నారు. యవ్వన బిడ్డలు ఎట్లా తయారైపోతున్నారంటే యవనస్తులు, నిజంగా అటువంటి పరిస్థితులు, నిజంగా భయంకరమైన పరిస్థితులు. దేనికి భయపడటం లేదు, పాపం అంటే భయం లేదు. పాపం చేయటానికి సాతాను ప్రేరేపిస్తున్నాడు, చంపుకోవటానికి ప్రేరేపిస్తున్నాడు. ఎక్కడ చూసినా అన్యాయాలు, న్యాయం జరగట్లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితులు. నిజంగా ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి. నిజంగా ఎక్కడ చూస్తే అంటే ఎక్కడ ఏదో అంటే మాట్లాడాలో అనేది కూడా అర్థం కాని పరిస్థితులు. నిజంగా అందుకే మన జ్ఞానం కొరకు ప్రభుని అడగాలి. స్కూల్లో ఎలా ఉండాలి, స్కూల్లో పిల్లలకు పాఠాలు మాత్రమే చెప్పాలి. అందుకే దేవుడు అన్నాడు, పాముల వల్ల వివేకులు, పావురముల నిష్కపటులు అన్నారు. ఏ ప్రదేశంలో ఏది చేయాలో మనం ఎరగాలి. కాబట్టి అది మనం చేయాల్సిన పని. దేవుడు ఇంకా ఎన్నో ఈ పరిస్థితులన్నీ దేవుడు మనకి జాగ్రత్త కలిగి ఉండమని ఆయన ముందుగానే హెచ్చరికలు చేసినాడు. కాబట్టి మనం లూకాసు వార్త 21వ అధ్యాయం చదువుకుంటూ మనం జాగ్రత్త కలిగి మెలకువ కలిగి ప్రార్థన చేసుకోమన్నాడు ప్రభు. మెలకువ కలిగి ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించిన కృపావరాల్ని, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు మనకు అనుగ్రహించిన కృపావరాల్ని మనం ఉపయోగించుకుంటూ ఉండాలి. దేవుడు ఎంత మంచి మనకు వరాలు అనుగ్రహించినాడో. కృపావరాలు నానా విధంగా ఉన్నాయి అని పౌలు గారు రాస్తారు. ఆత్మ అయితే ఒక్కటే, మనకి ఆత్మ ఒక్కడే. ఇప్పుడు సంఘాల్లో కూడా ఏమో అంటే కలహాలు, కొట్లాటలు వస్తూ ఉన్నాయి. సంఘాల్లో కూడా చెలరేగుతున్నాడు సాతానుడు. సాతాను తంత్రాలను ఎరగటం లేదు. ఒకరికంటే ఒకరికి పడదు, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండదు. ఒకరొకరు మంచిగా ఉంటే పక్కన ఇంకొక మూడో వ్యక్తి చేరి పక్కన వాళ్ళకి గుసగుసలు చెప్పేసి సైతాన్ గుసగుసలాడినట్లుగా గుసగుసలాడి వాళ్ళకి పెట్టేస్తాడు. కాబట్టి మన ప్రభు ఇచ్చిన కృపావరాలు, ఆత్మ ఒక్కడే. దేవుడు ఎవరికే కృపావరం ఇచ్చాడో అది మనం ఎరగాలి. పరిచర్యలు కూడా నానా విధాలుగా ఉన్నాయి, కానీ ప్రభు ఒక్కడే. అది ఎరగటం లేదు సంఘాల్లో. ఎవరికి ఏ పరిచర్య ఇచ్చాడు, ఎవరికి ఏ కృపావరం ఇచ్చాడు, వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది. అది వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి. అంతేగాని నువ్వు ఇట్లా చేస్తున్నావు ఎందుకు, నువ్వు అది చేస్తే నేను ఎందుకు చేయకూడదు అన్నట్లుగా అసూయ, ద్వేషాలు చోటు చేసుకోకుండా సంఘాల్లో కూడా చూసుకోవాలి. అందరిలో అన్ని జరిగించేవాడు దేవుడు ఒక్కడే. పరిశుద్ధాత్మ ఒక్కడే. ఆయన అందరి ప్రయోజనం కొరకు మనకు ప్రతివానికి కూడా ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించినాడు ఆయన. ఒకరికేమో ఆత్మ మూలముగా బుద్ధివాక్యం, మరి ఒకరికేమో ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం, మరి ఒకరికి ఆత్మ వలన విశ్వాసం, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలన స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుతములు చేయ శక్తిని, మరి ఒకరికి అని ఉంది చూడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఇస్తారు ప్రభువారు. మరి ఒకరికి ప్రవచన వరము, మరి ఒకరికి ఆత్మల వివేచన, 1 కొరింథీ 12 తర్వాత చదవచ్చు మీరు. మరి ఒకటి నానావిధ భాషలను, మరి ఒకటి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నాయి. అయినను వీటన్నిటికీ ఆ ఆత్మ ఒక్కడే. తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలిగి చేయుచున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడు ప్రభు. ఒక్కొక్కరికి ఒకవేళ 2-3 ఇవ్వచ్చు కూడా. మనం గమనించాలి. ఆత్మ ఒక్కడే. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. మనకు కావాలంటే ఆత్మ వరంలో ఆశతో అపేక్షించమన్నాడు. మనం అపేక్షించి ప్రభు దగ్గర పొందుకోవాలి. అంతేగాని సంఘాల్లో అసూయపడి ఒకరొకరు కలహాలు తెచ్చుకోకూడదు. కాబట్టి ప్రార్థన కొరకు కొట్లాడుకుంటే, వాక్యం చెప్పడానికి కొట్లాడుకొని చెప్పిన వాక్యం ఎవరికి పనిచేస్తుంది? నేనంటే నేను అక్కడ ప్రభు, ఇంకా ఆ ప్రభు నన్ను అక్కడ స్టాప్ అంటున్నాడు అనుకోవాలి అంతే. మనకు అక్కడ పరిచయం లేదా? మనం కూర్చోవలసి వస్తుందా? మనం మౌనంగా ఉండవలసి వస్తుందా? అది దేవుని చిత్తం అనుకోవాలి. ప్రభు కార్యం చేస్తే ఎవరు తిప్పేస్తారు? ప్రభు నిలబెడితే ఎవరు ఆపగలరు? అది జరగట్లేదు సంఘాలు. అది జరిగితే చాలా బాగుంటుంది. ప్రభు నిలబెట్టి చేసుకునే పరిచర్య వేరు,
ఒకవేళ ప్రభు నిలిపిన అడ్డుకుంటున్నారా, అది ప్రభు చూసుకుంటాడు. అభ్యంతరం కూడా రాక మానవు అన్నాడు దేవుడు. అభ్యంతరంలో రాక మానవు, ఎవరి వలన వస్తుంది శ్రమ అన్నాడు. అది ప్రభువుకి అప్పచెప్పాలి, ప్రార్థన చేయాలి. ప్రభా ఇట్లా జరుగుతూ ఉంది, ప్రభా ఇట్లా నన్ను ఈ విధంగా చేస్తున్నారు, నువ్వేమో నన్ను ఎంకరేజ్ చేస్తున్నావు, కానీ ఆటంకాలు వస్తున్నాయి. నేను ప్రభు దగ్గర పెట్టకుండా ఎవరికి వాళ్ళు కలుగు చేసుకోవటమే సంఘాల్లో కలహాలకు కారణం. నేనంటే నేను, నువ్వేందంటే నేనేందంటే, అట్లా కాకుండా మనం ప్రార్థన చేయాలి. అందుకంటే ఏం చేయలేం. ఆ విషయాలు విన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా సంఘాల్లో కూడా అటువంటి జరగకుండా మనం ప్రార్థన చేయాలి. ఈరోజు 114వ అధ్యాయంలో కూడా మొదటి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషల గల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు నిజంగా ఐగుప్తులు ఇశ్రాయేల్ ప్రజలు చేసిన గొప్ప గొప్ప కార్యాలు ఎన్నో. నిజంగా ఈరోజు ఐగుప్తు ఒకటి, తర్వాత యోర్ధాను ఒకటి, ఈ 2 విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 విషయాలు చెప్పుకొని ఈ అధ్యాయం ముగిచేస్తాను. ఎందుకంటే ఐగుప్తు గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఐగుప్తులో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా రక్షించుకున్నాడు, ఏ విధంగా బయటకు తెచ్చినాడో జ్ఞాపకం చేసుకుంటూనే అదే ఇశ్రాయేల్కి, అదే యూదులకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చినాడో కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. పోయినసారి మొన్న ఒకరోజు దేవుడు యూదులకు ఇచ్చిన జ్ఞానాన్ని గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఐగుప్తులో దేవుని బిడ్డలు నిజంగా వాళ్ళు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని బానిసలుగా చేసుకుని, ఎందుకంటే ఆ దినాల్లో ఏంటంటే ఎంతమంది సంతానం ఉంటే అంత ఆశీర్వాదం అన్నట్టు. ఈ రోజుల్లో 1 లేదా 2 సంతానం అంతే, ఎక్కువ మంది ఉండకూడదు. ఆ దినాల్లో ఎంతమంది సంతానం ఉంటే అంత బ్లెస్సింగ్గా చూసేవాళ్ళు. అందుకే యాకోబు అంతగో మంది సంతానము, ఇస్సాకు మాత్రం ఇద్దరితో నిజంగా అంటే కొంతమంది కొన్ని విధాలుగా దేవుడు వాడుకున్నాడు. నిజంగా ఎంతో మంది ఎక్కువ సంతానాభివృద్ధి చెందిన వారు కూడా ఉంటూ వచ్చినారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు సంతానాభివృద్ధి చెందుతుండటాన్ని బట్టి ఫరోలు అనేవాళ్ళు ఆ ఐగుప్తులో ఆ రోజుల్లో రాజులని. ఆ ఫరో ఏం చేసినాడంటే, ఆ కాలంలో ఉన్న ఫరో రాజు ఈ విధంగా వీళ్ళు వృద్ధి పొందుతున్నారు ఇశ్రాయేల్ ప్రజలు, మన మీదకి వీళ్ళు యుద్ధానికైనా వస్తారు, మన మీద యుద్ధమైనా చేసి దీన్ని స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉంది, కాబట్టి వీళ్ళని అణిచేయాలి అని వాళ్ళని బానిసలుగా చేసుకొని వాళ్ళు ఎంతగా హింసలు పెట్టినారంటే వెట్టి పని చేపించుకున్నారు. వెట్టి చాకిరి అంటారు కదా, మట్టి తొక్కటము ఎన్నో కట్టించుకున్నారు. నిజంగా అంటే ఈరోజు చెప్పుకుంటున్నారు ఆ క్రెడిట్ అంతా ఈజిప్ట్ వాళ్ళది అన్నట్టుగా, ఆ టెక్నాలజీ అంతా ఈజిప్ట్ వాళ్ళది అన్నట్టుగా క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఈజిప్టులో ఇశ్రాయేల్ ప్రజలు ఈ పనులు చేసినారు అని ఎంతమంది తెలుసుకుంటారు? మాకుండేది హిస్టరీలో, డిగ్రీలో చదివేటప్పుడు హిస్టరీలో ఈజిప్ట్ నాగరికత అని మాకు ఉండేది. ఈజిప్ట్ నాగరికత గురించి తెలుసుకుంటే మన ఈజిప్ట్ వాళ్ళు ఉపయోగించిన టెక్నాలజీ కూడా, అంటే అప్పుడు ఉపయోగించిన టెక్నాలజీ ఇప్పుడు కూడా లేదేమో అన్నంతగా వాళ్ళు అంతగా ఉపయోగించుకున్నారు ఆ దినాల్లోనే. మన హిస్టరీలోకి వెళ్ళి చూస్తే తెలుసు, వాళ్ళ కట్టడాలు కానీ పిరమిడ్లు. మోషే కట్టిస్తాడు కదా, ఒక పట్టణాన్నే కట్టిస్తాడు, రామశేసు అనే పట్టణాన్ని ఫరో కొరకు. అంటే అంత జ్ఞానము, అంటే అది యూదుల ద్వారానే, ఇశ్రాయేల్ ద్వారానే కట్టబడింది. వాళ్ళు పిరమిడ్లు ఉపయోగించేవాళ్ళు, వారి ఇల్లు కట్టడాలు కానీ ఎవరు కట్టారని బైబిల్ చదివిన వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది. ఈజిప్టియన్సా ఆ జ్ఞానము ఇశ్రాయేల్ ప్రజలదా అనేది, యూదులదా అనేది. మోషే కూడా ఆ విధంగా చేసినాడు కదా, కట్టించినాడు కదా. అప్పటి వాళ్ళు ఇప్పుడు మనం వాడుతున్నాం కదా, అంటే అప్పటి నుంచే స్ప్రేలు ఉన్నాయి. ఇప్పుడు మన స్ప్రే అంటాం కదా, చెమట గబ్బు కొట్టుకుంటే బయటకు వెళ్తే స్ప్రే చేసుకొని వెళ్తూ ఉంటారు కదా, అట్లా వాళ్ళు ఆ రోజుల్లోనే తయారు చేసుకున్నారు. నిజంగా ఆ దినాలలోనే బయటకు వెళ్ళేటప్పుడు కానీ అట్లా వాళ్ళ శరీరానికి బ్యాక్టీరియా కూడా రాకుండా రక్షించుకోవటానికి వేప చందనాన్ని, ఒక ద్రవాన్ని అందులో కలుపుకొని వాళ్ళు తయారు చేసుకొని వాడుకునే వాళ్ళంట అప్పట్లోనే. చూడండి, దేవుడిచ్చిన జ్ఞానం అప్పటి నుంచే వచ్చింది అనుకుంటా ఇది. నిజంగా స్త్రీలకి పురుషులకి సమానమైన బాధ్యతలు ఆ దినాల నుంచే ఉండే. పురుషుని నామమాత్రంగా ఉంచుకుంటారు, వాళ్ళు ఉంచుకొని స్త్రీలు ఆధిపత్యం చేస్తూ ఉంటారు, బాగా అలంకరించుకుంటారు వాళ్ళు. స్త్రీలు బయటకు వచ్చి వాళ్ళే స్థలాలు అమ్ముకోవటం, వాళ్ళే పనులు చేసుకోవటం ఆ దినాల నుంచి ఉంది. అందుకే కదా యోసేపును శోధించడానికి 44 భార్య కూడా, అంటే ఆమె అన్ని చూసుకుంటా ఉంది కాబట్టి 44 భార్య యోసేపును శోధించినప్పుడు కూడా ఆ స్త్రీ యొక్క వ్యవహారం మనకు తెలిసిందే.
అంటే వాళ్ళకి బాగా అంటే ఆస్తిపాస్తులు విషయాలు అన్నీ తెలుసుకొని వాళ్ళే మొత్తం చేసేవాళ్ళు ఆ దినాల్లో. తనకి మధ్యకాలంలో వచ్చేటప్పటికి మనకు కొంచెం అది పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు అట్లానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఐగుప్తీలకి ఎవరు సాటి రారు అన్నంతగా వాళ్ళ కల్చరు అంతగా ఉండిందనమాట. కాబట్టి రాజ్యాధికారం కూడా స్త్రీలకే ఉండేది ఆ రోజుల్లో. కాబట్టి వ్యవసాయం మీద ఎక్కువగా వాళ్ళు ఆధారపడేవాళ్ళు, పంటల మీద ఆధారపడేవాళ్ళు. మనకు తెలుస్తుంది ఐగుప్తీయులు పంటల మీదకి మిడతలు వస్తాయి కదా. మోషే ద్వారా దేవుడు అద్భుతాలు చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కాపాడటానికి, ఇశ్రాయేల్ ప్రజలు బయటికి రప్పించడానికి ఫరో ఎదురు అద్భుతాలు చేసినప్పుడు మిడతలు పంపుతారు కదా. వాళ్ళు ఎక్కువగా వ్యవసాయం వాళ్ళు ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి ఇశ్రాయేల్ అంటే పచ్చగా ఉంటాయి వాళ్ళ పంటలు, వాళ్ళ పొలాలు ఎంత పచ్చగా ఉండేయంటే ఆ టైంలో రవాణా సౌకర్యాలు కూడా వాళ్ళు బాగా ఉపయోగించేవాళ్ళు, గుర్రాలు కానీ ఒంటెలు కానీ. అందుకే మన ఫిలింలో మోషే ఫిలింలో కూడా అప్పుడెప్పుడో చూసిన నేను ఒక్కసారి మోజెస్ యొక్క చరిత్ర. ఆ హార్స్ మీద పరిగెత్తి వెళ్ళి తప్పించుకొని పారిపోయినట్లుగా ఉంటది. అది ఒక సినిమా లాగా తీసినారు. అంటే అట్లానే ఒకవేళ ఉండుండొచ్చేమో మోషే రాజు దగ్గర ఉన్న కాలంలో దాని సినిమాగా తీసిన గుర్రం మీద ఎక్కి పారిపోయినట్లుగా. ఆ రోజుల్లోనే గుర్రాలు ఒంటెలు నిజంగా ఉన్నాయి. నైల్ నది దాటుకొని వాళ్ళు, నైల్ నది ఉంది కదా ఐగుప్తులో, మోషేని నైల్ నదిలో వదిలిపెడుతుంది కదా వాళ్ళమ్మ కాపాడటానికి. ఆ పడవల మీదుగా వెళ్ళి వాళ్ళు పడవలు కూడా తయారు చేసినారు ఇశ్రాయేల్ ప్రజలు. ఈ పడవల నుంచి అవతల వైపుకి వెళ్ళి వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు. ఆ రోజుల్లోనే నౌకాయానం వాడుకున్నారు వాళ్ళు. అప్పట్లో ఇంకా బంగారం, రాగి, ఇత్తడి వాళ్ళు చాలా బాగా ఉపయోగించుకునే వాళ్ళు. వాళ్ళు మట్టి రాళ్ళతో ఇల్లు కట్టుకునే వాళ్ళు. అందుకే కదా ఇశ్రాయేల్ ప్రజలను మట్టి తొక్కించటము ఈ విధంగా వాళ్ళు కట్టించుకున్నారు. వాళ్ళకున్న అంటే మన హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఇదంతా ఈజిప్టియన్స్ కట్టుకున్నారు, ఈజిప్టియన్స్ జ్ఞానము అని చెప్తారు. మన బైబిల్లో చూస్తే ఇదంతా ఇశ్రాయేల్ ప్రజలు చేసింది అని మనకు తెలుస్తుంది. వాళ్ళు ఇంకా వంటింట్లో కూడా వేడి బయటకట్ట మనం ఇప్పుడు ఫ్యాన్స్ పెట్టుకుంటాం కదా, అప్పుడు వాళ్ళు చిమ్నీలు అని ఏర్పాటు చేసుకున్నారంట. అంటే వాళ్ళ జ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం మనం. ఎంత జ్ఞానం కదా యూదులకి, దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చినాడు కదా. మోషేకు కూడా అంత గొప్ప సైన్యాన్ని కూడా మోషే ముందుకు నడిపించడానికి ఎంత చక్కటి జ్ఞానం ఇచ్చినాడు కదా. నిజంగా అటువంటి యొక్క జ్ఞానం. అప్పట్లో వాళ్ళకి జుట్టు అయితే ఇష్టం ఉండేది కాదు ఈజిప్టియన్స్కి. ఐగుప్తులోను వాళ్ళు జుట్టు అంతా కత్తిరించుకునే వాళ్ళు. అందుకే పురుషులకు జుట్టు ఉండదు చూడండి. అట్లానే చూపించినారు కూడా ఫిలింలో కూడా. గుండు ఉంటుంది పూర్తిగా, అంటే ఏమైనా రోగాలు వస్తాయని, డిసీజెస్ ఏదైనా వస్తాయని చెప్పి వాళ్ళు ఆ విధంగా ఉంటారు. వాళ్ళు టూత్ పేస్ట్లు కూడా అప్పట్లోనే యూదులే తయారు చేసినారు. ఇంకొకటి ఉంది ఏంటంటే వాళ్ళు అనుదిన ఆహారం ఏంటంటే రొట్టెలు అండ్ బీరు తాగుతారు వాళ్ళు. అప్పటి నుంచే వచ్చింది బీరు. అందుకే వాళ్ళ ఆయుష్ అంట స్త్రీలకైతే 25 years అంట, పురుషులకైతే 35 years అంతే ఆయుష్ ఉండేది. ఎందుకంటే బీరు తాగటం వల్ల ఇప్పుడు కూడా డాక్టర్స్ చెప్తారు కదా తాగుబోతులకి కిడ్నీలు పాడైపోతాయి, లంగ్స్ పాడైపోతాయి అని. అందుకే వాళ్ళ ఆయుష్ కాబోదు తక్కువ. యూదులు కూడా తాగుతారు ఇప్పటికి కూడా వాళ్ళు. ఎందుకంటే యూదులు వివాహాల్లో కూడా ద్రాక్షారసం ఇవ్వటం ఆనవాయితీ. అందుకే ఇక్కడ ఖానానులో ద్రాక్షారసం, పెండ్లి విందులో ద్రాక్షారసం ఇచ్చినప్పుడు, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభు వారు చక్కటి మధురమైన ద్రాక్షారసం, ప్రభు ఇచ్చే ద్రాక్షారసం అది వేరు కదా. ఆ విధంగా అన్నమాట వాళ్ళకి అదొక ఆనవాయితీ. ఆ విధంగా వాళ్ళు ఎక్కువగా అంటే దాన్ని బీరుగా తయారు చేసుకొని వాళ్ళు తాగేవాళ్ళు. ఆ యొక్క అలవాటు వాళ్ళకు ఉంటుంది, అంటే ఆల్కహాలు. కాబట్టి వాళ్ళు వాళ్ళు ప్రతిరోజు తీసుకుంటారంటే కంచు వస్తువులు వాడే వాళ్ళు ఇవన్నీ తయారు చేస్తుంది కూడా వీళ్ళే కదా దేవుడిచ్చిన జ్ఞానంతో. కాబట్టి ఈ విధంగా చరిత్రకారులు ఏం చెప్తారంటే అంటే అంటే వాస్తు అంటారు కదా వాళ్ళు హైందవులు, అంటే హిందువులు కానీ ఎవరైనా కూడా, క్రిస్టియన్స్ కూడా అంటుంటారు వాస్తు చూసుకోవాలని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాస్తు అని పేరు పెట్టినారు. ప్రభు ఏంటంటే ఒక క్రమము చొప్పున చెప్పినాడు. అంటే దేవాలయం కట్టేటప్పుడు కానీ అంటే కుడివైపు ఇలా ఉండాలి, ఎడమవైపు ఇలా ఉండాలి, ఉత్తర దిక్కునట్టు ఇటు అంటారు కదా. దాన్ని వాళ్ళు ఆ దినాల్లోనే యూదులకి తెలుసు కాబట్టి ఆ విధంగా వాళ్ళు పాటించేవాళ్ళు. తర్వాత డీజా పిరమిడ్స్ అని, కీమ్స్ మందిరం, అవి కూడా వాటి గురించి మనం తెలుసుకుంటే వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో తెలుస్తుంది. ఈ విధంగా కట్టించుకున్నారు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల ద్వారా.
వాళ్ళకున్న వాస్తు అంతా ఈ రోజు టెక్నాలజీ వాళ్ళు కూడా చెప్పలేరని చరిత్రకారులు చెప్తా ఉంటారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఐగుప్తులు ఎత్తైన గోడలు, వాళ్ళకున్న ఎంత ఎత్తైన గోడలు, అంతగా అంటే శిల్పాలు వాళ్ళు నిర్మించుకున్నారు ఇశ్రాయేల్ ప్రజల ద్వారా. ఇప్పటికీ కూడా అవి ఉన్నాయి నిదర్శనాలుగా అని చెప్తా ఉంటారు. నిజంగా వాళ్ళ యొక్క టెక్నాలజీ చదవాలన్నా తెలుసుకోవాలంటే కూడా మనకు జీవితమే సరిపోదు. అంతగా యూదులకి ప్రభు జ్ఞానం ఇచ్చినాడు, దేవుడిచ్చిన జ్ఞానం అది. నిజంగా పిరమిడ్లను చూస్తేనే వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో తెలుస్తుంది, ఎంత శక్తివంతమైనవి అని చెప్తా ఉంటారు చరిత్రకారులు. నిజంగా ఈ పిరమిడ్స్ అంటే వాళ్ళు ఆ టైంలో వాళ్ళు తెలుసుకున్నారంటే చూడండి, అంటే టైం కూడా వాళ్ళ పిరమిడ్స్ ద్వారానే తెలుసుకుంటారు. అంటే గంటలు, సెకండ్స్ ఇవన్నీ కూడా అంత టెక్నాలజీ వాళ్ళకి ఆ దినాల్లోనే దేవుడు ఇచ్చినాడు, అంత జ్ఞానం ఇచ్చినాడు. నిజంగా ఈజిప్ట్ యొక్క ప్రాచీన నాగరికత మనం తెలుసుకుంటే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళల్లో దేవుని బిడ్డలు ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారని ఎవరికి ఇప్పుడు వరకు కూడా తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, చనిపోయిన వాళ్ళని, ఇవన్నీ కూడా మాకు హిస్టరీలో ఉండే, మేము చదువుకునేటప్పుడు డిగ్రీలో ఉండే, ఎవరైనా చచ్చిపోతే ఆ శవాన్ని ఏం చేస్తారు, వెంటనే పూడ్చిపెట్టరు, వాటి మమ్మీలుగా మార్చి వాళ్ళు సమాధి చేస్తారనమాట. వాళ్ళు ఇంకేం చేస్తారంటే ముక్కులో నుంచి మెదడును బయటకు తీస్తారంట. వాళ్ళు ముక్కులో నుంచి మెదడు బయటకు తీస్తే ఆ జ్ఞానము అక్కడి నుంచే వచ్చింది. అట్లా నేర్చుకున్నారంట దేవుడిచ్చిన జ్ఞానంతో. నిజంగా వాళ్ళు మూలికలు ఎక్కువ వాడేవాళ్ళంట. మనం ఇప్పుడు బోను ఇరిగితే మనం ఎన్నెన్నో వేసుకుంటాం కదా, వాళ్ళు పట్టీల ద్వారానే కట్టుకునే విధంగా. ఇంకా యోర్దాన్ నది కూడా ముగిచ్చేసుకుందాం, చిన్న చాప్టర్ కాబట్టి ఈ రెండిటితో ముగిద్దాం అనుకున్నాను. యోర్ధాను అని కూడా ఉంది కదా, ఆ వచనం చదివి మనము యోర్ధాను నది గురించి ప్రభు వారు బాప్తీసం తీసుకున్న యోర్ధాను గురించి ఏముంది ఇక్కడ 3వ వచనంలో, ఇశ్రాయేలీయులు ఆయనకు రాజ్యమాయను, సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్ధాను నది వెనుకకు మళ్ళెను. నిజంగా యోర్ధాను నదిని పాయలు చేసిన దేవుడు మన దేవుడు. యోర్ధాను ఇశ్రాయేల్ ప్రజలను చూచి పారిపోయిందంట. అంత ప్రశస్తమైన వారుగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను కోరుకున్నాడు. నిజంగా అదోనిలో మోషే తర్వాతి కాలంలో, మోషే ఉన్న కాలంలో కూడా నిజంగా నైలు నది ద్వారా మార్గాలు ఏర్పరచుకుంటే వాళ్ళు తిరిగి యోర్ధాను నది, యెరూషలేములో ఇశ్రాయేల్ దేశంలోని యోర్దాను నది, నిజంగా ఇశ్రాయేలు అంటే కంట్రోల్లో ఉంది కదా ఇది. యెహోషువ ఏం చేస్తాడు ఆ దినాల్లో, ఆ ప్రజలను యోర్దాను నది దాటిస్తాడు కదా, అది మనకు గుర్తొస్తుంది కదా యోర్దాను అనగానే. పాట కూడా ఉంది కదా, యోర్దానది ధరిని భ్రమింపకు మనసా అని. కాబట్టి యోర్దాను చూసినప్పుడు భయం అనిపిస్తుంది చాలా మందికి, కానీ ఇప్పుడు అందరు దాంట్లో దిగి బాప్తిస్మాలు కూడా తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూడా యెరూషలేములో అందరు చాలా మంది యెరూషలేముకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అందులో మునుగుతారు. నిజంగా దాన్ని అంటే ఈ యోర్దాను నదిని అంటే నహర్హా యోర్దాన్ అని హీబ్రూలో పిలుస్తారు. ఇశ్రాయేల్ దేశానికి ఇది ఉత్తర భాగంలో ఉంది. సిరియా, లెబానోన్ ప్రాంతాల మధ్యలో ఉన్న హెర్మోను పర్వతంలో మంచు కరిగిపోయి యోర్దాను నదిగా రూపుదిద్దుకొని అక్కడి నుండి ఇశ్రాయేల్ దేశం దక్షిణ దిశగా అది ప్రవహిస్తా వెళ్ళిపోయి గలిలియా సముద్రం మీదుగా చివరికి మృత సముద్రంలో కలుస్తుంది. అది నిజంగా ఎంత పెద్దగా ఉన్న యోర్దాను నదిని దేవుడు ఎంతగా పాయలు చేస్తున్నాడు కదా. యోర్దాన్, ఇశ్రాయేల్, లెబనాన్, సిరియా, ఇంకా పాలస్తీనా, ఆ దేశాల మీదుగా పారుతూ ఉంటుంది. అది మొత్తం కూడా అది 251 కిలోమీటర్లు ప్రవహిస్తుంది అంటే యోర్దాన్ నది. ఇది జోడాయిజంలో, క్రైస్తవ్యంలో యోర్దాన్ నదికి చాలా ప్రాముఖ్యం ఉంది. కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకుంటే మనకు బైబిల్లో ఉన్న విషయాలే ఇవి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోర్దాను నది విషయంలో దాదాపుగా 180 సార్లు ప్రస్తావించడం జరిగింది. ఇటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి కదా. కొన్ని విషయాలు మనం చూచినప్పుడు మనం హిస్టారికల్గా కూడా తెలుసుకోవాలి. బైబిల్ వాక్యాన్ని మనం ఆత్మతో గ్రహించాలి. కొన్ని విషయాలు మనకు అన్ని వ్రాయబడలేదు కదా, అందుకంటాడు యోహాను గారు అన్ని రాస్తే భూలోకమే సరిపోదని. కాబట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, హిస్టారికల్గా కూడా మనం తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా చాలామంది చెప్తా ఉన్నారు, మనం అవి కూడా మనం తెలుసుకోవచ్చు. దేవుని బిడ్డలు సహితం చెప్తానే ఉన్నారు. నిజంగా వాళ్ళ గోడల మీద దేవుని గురించిన మాటలు కావచ్చు, అవి హీబ్రూ భాషలో రాసుకున్నారు.
కాబట్టి ఆ యోర్దాను ఎంత పవిత్రంగా చూస్తారంటే, అక్కడ యోర్దాను నదిలో దిగాలంటే యోర్దాను నది దగ్గర ఒక పెద్ద షాప్ ఉంటుంది. ఆ షాప్లో తెల్లని వస్త్రాలు కొనుక్కోవాలి. వాటి ధర $15 ఉంటుందంట. అవి కొనుక్కొని అవి వేసుకొని మాత్రమే అక్కడ దిగాలి. ఇంకా అక్కడ ఆ షాపులోని ఇంకా అన్ని వాళ్ళు గుర్తుగా పెట్టుకున్నారు. దీపస్తంభము, ఇంకా మెనోరాను అని, తర్వాత వెస్టర్న్ వాల్స్ పెయింటింగ్స్, ఇవన్నీ కూడా యేసుప్రభువు బాప్తిసం పొందిన ఆ యొక్క చిత్రపటాలు వాళ్ళు అట్లా పెయింటింగ్స్గా చేసుకొని అక్కడ చిత్రీకరించినారు. ఇంకా తొర, ధర్మశాస్త్రపు చుట్టలు, గొర్రె కొమ్ముతో చేసిన ఒక బూర, ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకున్నారు వారు. యోర్దాను నదిలో కాలు కనిపెట్టినట్లయితే అక్కడ ఉన్న చేపలన్నీ కూడా మసాజ్ చేస్తాయని చెప్తా ఉంటారు. ఆ చేపలు చిన్న చిన్న చేపలు నిజంగా చాలా బాగుంటుంది అవి చూస్తే. అంటే ఛానల్స్లో చూపించినప్పుడు నేను చూసినాను ఒకసారి, చాలా బాగుంటుంది. అవి చేపలు చిన్న మసాజ్ చేస్తాయి. ఒకసారి మన్నా కాళ్ళు కూడా అన్ని పగిలిపోతే మేము ఇక్కడ వైజాగ్లో షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ కాళ్ళు అందులో పెట్టించి అవి ఎంత మసాజ్ చేసేసిన అవంతా తినేస్తాయి. స్కిన్ అంటే ఏమంటారు, డెడ్ స్కిన్ అంతా తినేస్తాయి చేపలు. నిజంగా ఈ విధంగా ఎటువంటి రకరకాల చేపలను పుట్టించాడు కదా యేసయ్య అనిపించింది అది చూసినప్పుడు. ఇంకా బైబిల్లో యాకోబు లాబాను కలుసుకోవడానికి యోర్దాను మీదుగా వెళ్ళినాడు. నిజంగా ఈ యోర్దాను యొక్క ప్రత్యేకత, యేషావుకు భయపడినప్పుడు యోర్దాను ఒడ్డు నుండి కానుకలు పంపుతాడు యాకోబు గారు. నిజంగా తర్వాత చూస్తే యెహోషువ మనము గ్రంథంలో 31 అధ్యాయంలో 1-17 మనం చూస్తే, తర్వాత లేవీల కాళ్ళు ఆ యోర్దాను తాకగానే ఏ విధంగా పాయలై ఏకరాశిగా నిలిచి ఆరణ్యాల మీద ఏ విధంగా నడిచినారు. ఎర్ర సముద్రం పాయలేనప్పుడు ఎట్లా నడిచినారు ఇశ్రాయేల్ ప్రజలు మోషే కాలంలో, తర్వాత యెహోషువ కాలంలో కూడా యోర్దాను నది నిజంగా ఆ విధంగా పాయలు చేసినాడు దేవుడు. ఏకరాశిగా నిలిచిపోయి ఆరణ్యాలు నడిచినారు. నిజంగా యోర్దాను నదిలో ఇంకా ఇశ్రాయేలీలు తెచ్చిన 12 రాళ్ళు తెప్పిస్తాడు కదా యెహోషువ పంపించినప్పుడు, అది గిల్గాల్లో నిలబడతాడు యెహోషువ. ఇక ఏలియా చూస్తే ఆఖరి అద్భుతం, యోర్దాను దుప్పటితో కొట్టడం. ఏలియాలు గిల్గాల్ నుండి యోర్దాను దగ్గరకు వచ్చినప్పుడు కొట్టినప్పుడు అప్పుడు తిరిగి ఏలియా ఎత్తబడేటప్పుడు ఎలీషా అగ్నిరథాలు గుర్రాలను చూడకుండా ఏలియానే చూస్తున్నప్పుడు ఆ దుప్పటి ఎలీషా మీద పడినప్పుడు తిరిగి అదే దుప్పటిని వాడుతాడు ఎలీషా తిరుగు ప్రయాణంలో. తిరిగి యోర్దాను కొట్టినప్పుడు అది పాయలవినప్పుడు ఎలీషా తిరిగి వస్తాడు. నిజంగా దేవుడు ఎంత మంచి నదులను ఇచ్చేది, దేవుని బిడ్డలకు లోబడేవిగా చేసినాడు. దేవునికి ఎంత లోబడతాయో నదులు, దేవుని బిడ్డలకు చూడని ఎంత లోబడినాయో. ఏలియాకు లోబడింది యోర్దాను నది, ఎలీషాకు లోబడింది. 2 రాజులు 2వ అధ్యాయం మనలో మనం చదివితే 14 వచ్చిన వరకు ఆ దుప్పటిని మడిచిపెట్టి ఎట్లా కొట్టినారు అనేది మనం చదివితే తెలుస్తుంది. కాబట్టి ఎలీషా పనివారు గొడ్డలి యోర్దానులో పడినప్పుడు బయటికి ఏ విధంగా ఎలీషా రప్పించాడు అది మనకు తెలుసు. నయమాను యోర్దాను నదిలో మునిగి 7 సార్లు మునిగినప్పుడు ఎలా బాగుపడ్డాడో తెలుసు. ఇప్పుడు కూడా చాలా మంది యెరూషలేముకి వెళ్ళినప్పుడు అంటే 7 సార్లు మునుగుతారంట, ఏమన్నా రోగాలు పోతాయి అని. ఎందుకంటే నయమాను మునిగాడు కదా, ఆ నీళ్ళలో ఏమన్నా అద్భుతం ఉందేమో అన్నట్లుగా. వాళ్ళ విశ్వాసమే వాళ్ళని స్వస్థపరుస్తుంది. వాళ్ళ విశ్వాసంతో మునిగితే స్వస్థపరచొచ్చు కూడా ప్రభు. బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా చాలా మందికి అక్కడ యోర్దాను నదిలో బాప్తిస్మ ఇచ్చారు. యేసు ప్రభు వారి ముఖ్యంగా బాప్తిస్మ ఇచ్చి ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ పావురం రూపంలో యోర్దాను నది ఒడ్డున యేసు ప్రభు వారి మీదకి దిగటం, ఇవన్నీ మనకు యోర్దాను అనగానే మన జ్ఞాపకానికి రావాలి. మనకి యేసు ప్రభు వారు గలిలయ నుండి యోర్దానుకు వచ్చి బాప్తిస్మం పొందుకున్నాడు కదా ప్రభు యోహాను ద్వారా. నిజంగా యోహాను ఎంత ధన్యుడో అనిపిస్తుంది కదా. ప్రభు వారికి బాప్తిస్మం ఇవ్వడానికి కోరుకున్నాడు. మత్తయి సువార్త 3:13-17 చదివితే మనకు అవన్నీ విషయాలు కూడా మనం తిరిగి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా యోహాను 4:7 మనం చూసుకున్నట్లు యేసు ప్రభు వారి శిష్యులు కూడా అనేకులకు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చినారు. ఈ విధంగా కొత్త నిబంధన కాలంలో నిజంగా ఇటువంటి బాప్తిస్మాలు కానీ ఎన్నో విషయాలు దేవుడు జరిగించుకున్నాడు. నిజంగా దేవుని సృష్టి ప్రతిదానికి దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా దేవుడు చేస్తాడు. ఈ దినాల్లో అయితే నదులు దగ్గరికి వెళ్ళలేదు కానీ అందుకే బాప్తిస్మ తొట్లు మందిరాలలో పెట్టుకొని బాప్తిస్మ తీస్తూ ఉన్నారు. ఆ దినాల్లో అయితే నదుల్లోనూ నీటిలోకి ఎక్కడ నీరు కనిపించినప్పుడు అక్కడ బాప్తిస్మాలు పొందేవారు. నిజంగా ఇటువంటి విధంగా దేవుడు కోరుకున్నాడు. అందుకే ప్రతిదీ మనం చదివినప్పుడు దాని గురించి కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకున్నట్టయితే ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి, ప్రభు యొక్క మహాత్యం గురించి మనం ధ్యానించుకుంటా ఉండొచ్చు. నిజంగా
ఆ దినాల్లోనే కాదు యూదులకి జ్ఞానం ఇచ్చింది, కొత్త నిబంధన కాల పౌలుకు కూడా. అందుకే పౌలు అంటాడు కదా అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం చూసుకుంటే, హీబ్రూ భాషలో మాట్లాడి చూసి అందరూ ఆశ్చర్యపోతారు, నిశ్శబ్దంగా ఉంటారు అన్నప్పుడు అంటే నేను అంటాడు కదా పౌలు గారు, నేను కిలికియాలో పుట్టి తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధం నిష్ఠాతు యందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తి ఉన్నాయండి. దేవుని విషయాల్లో ధర్మశాస్త్రంలో ఆసక్తి ఉంది పౌలు గారికి కూడా. నిష్ఠాతుడు శిక్షితుడు అయి నిష్ఠ కలిగిన వాడు ధర్మశాస్త్రంలో. అందుకే ఆ దినాల్లో అంటే ధర్మశాస్త్రం ఆచరించకుండా క్రీస్తును అంగీకరించిన వారిని ఈడ్చుకొని పోయినాడు. ఆ దినాల్లో పౌలు గారు ఈడ్చుకుపోయి స్త్రీ అన్న పురుషుల్ని జుట్లు పెట్టుకొని ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించినాడు, మరణం పొందేదాకా హింసించినాడు. అందుకే స్టెఫెన్ చచ్చిపోయేటప్పుడు కూడా ఆయన సమ్మతించినాడు అని కూడా ఆయన చెప్పుకుంటాడు. తర్వాత ప్రభువుని అంగీకరించినాక క్రీస్తుని ఎరిగిన తర్వాత కూడా అదే రోషం ఉంటుంది అట్లాంటి వాళ్ళకి. నిజంగా దేవుని బిడ్డలు ఎంత హింసిస్తారో ఒక్కసారి ప్రభు పట్టుకుంటే వాళ్ళు ఎంత హింస పొందటానికి కూడా సిద్ధపడతారనేది పౌలు గారిని చూసి మనం తెలుసుకోవచ్చు. తర్వాత పౌలు గారు పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని అంటే క్రీస్తును అంగీకరించిన తర్వాత ఎన్నో గొప్ప 13 పత్రికలు రాసినాడు పౌలు గారు. నిజంగా అందుకే కృపావరాల గురించి కొరింథీయులకు రాసినాడు, గలతీయులకు రాసినాడు. అది మొట్టమొదటి రాసింది తెస్సలోనికైలకు పౌలు గారు పత్రికలు ఆరంభించినప్పుడు. తెస్సలోనికైల తర్వాత రోమీలకు రాసినాడు, రోమీలకు ఒక దేవుని సువార్త, అన్యులకు సువార్త. అందుకే ఒక చోటుకు వెళ్ళినప్పుడు రోమియన్ సిటిజన్షిప్ కూడా ఉంది పౌలుకి. అందుకే పౌలు గారికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చినాడంటే యూదులు ఏమన్నా ఇబ్బందులు పెట్టినప్పుడు నేను యూదుడును అంటాడు, హెబ్రీ భాషలో మాట్లాడతాడు, వాళ్ళు భయంతో మౌనంగా గమ్ముగా వినేవాళ్ళు. తర్వాత రోమీల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను రోమీయుడు అంటారు, అప్పుడు రోమీయులు భయపడతారు ఆయన చెరసాల్లో వేయటానికి. అంటే రోమన్ సిటిజన్షిప్ ఉంది కాబట్టి నేను రోమీయుడును అంటాడు, యూదా మతంలో పుట్టాడు కాబట్టి నేను యూదుడును అంటాడు. అందుకే దేవుడు అంటాడు మీరు ఏమి పలకవలసింది ఆ గడియలో మీకు బోధిస్తా అంటాడు. అందుకే జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. మొండిగా మనము మూర్ఖంగా మాట్లాడకూడదు, నేను పట్టుకుంది 3 కాళ్ళు అనకూడదు. జ్ఞానం కలిగిన వారుగా మనం మాట్లాడాలి. పౌలు గారికి దేవుడు ఇచ్చిన జ్ఞానం అది. అటువంటి జ్ఞానములో మనం కూడా ముందుకెళ్ళాలని ప్రార్థన చేసుకోవాలి. అందుకే దేవుడు ఐగుప్తు నుండి రప్పించినప్పుడు అటువంటి ఐగుప్తుని వృద్ధి పొందించినారు. అసలు యూదులు చెప్పాలంటే వాళ్ళ కొరకు పట్టణాలు కట్టించినారు. అటువంటి ఐగుప్తుల బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు. బానిసత్వంలో అంటే ఇంత బాగా కట్టిస్తున్నారు కదా అని వాళ్ళని ఆహారం కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు. అందుకే కదా వాళ్ళు మూలుగుచూ వచ్చినారంట. మూలిగినారు ఐగుప్తులో. వారి మొరపెట్టే శక్తి లేక వారి మూలుగులు విని అని ఉంటది. మూలుగులు విని మోషేని పుట్టించుకున్నాడు. ఆ దినాల్లో ఐగుప్తులోనే మోషే నిజంగా ప్రత్యేకించుకున్నాడు ప్రభు. రాజరికంలో ఉంటూనే మోషే ఒక ప్రత్యేకించబడిన వాడుగా ఉండి తన ప్రజల బాధను చూచి నేను రాజునైతే చాలు వాళ్ళు ఎట్లా పోతే నాకెందుకు అనుకోనకుండా అదే ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించటానికి, అన్య దేశం నుంచి అన్య భాషలు గల జనములో నుంచి విడిపించటానికి మోషేను కోరుకుని దేవుడు నిజంగా వారిని విడిపించినాడు. నిజంగా యాకోబు సంతతి కూడా అన్య భాషలు గల జనులను యాకోబు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తు నుంచి కనానుకు నడిపించుకున్నారు ఇశ్రాయేల్ ప్రజల్ని. దేవుడు నిజంగా ఆ విధంగా నడిపించుకున్నాడు. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను. నిజంగా యూదా పరిశుద్ధ స్థలము. దేవుడు యూదా గోత్రాన్ని కోరుకున్నాడు, నిజంగా యూదుల్ని కోరుకున్నాడు, తన ప్రజల్ని కోరుకున్నాడు. ఆ దినాల్లో ఇశ్రాయేల్ ఆయనకి ఇష్టమైన రాజ్యం, ఆయనకి ఇష్టమైన రాజ్యముగా వారు ఉండాలని కోరుకున్నాడు ప్రభువారు. నిజం అంతగా ఉండి అందుకే వారిలో నుంచే అన్ని జనుల సువార్త చెప్పడానికి పౌలును కోరుకున్నాడు. యూదులను మార్చడం చాలా కష్టము. యూదులు పట్టుకుంటే ఇంకా అదే అంటారు, ధర్మశాస్త్రమే మా గ్రంథం అంటారు. ధర్మశాస్త్ర యుగంలో మనం ఇప్పుడు కానీ ఉంటే ఎక్కడ బ్రతుకుతాం? దేవుని కృపలో ఉండబట్టి జీవిస్తున్నాం కానీ ధర్మశాస్త్రంలో యుగంలో. అందుకే వాళ్ళు యుద్ధాలు చేయటానికి కూడా వెనుకాడరు. అంటే పగ తీర్చుకోవటం అంటే వాళ్ళకి అదే తెలుసు, కంటికి కన్ను పంటికి పళ్ళు అదే తెలుసు. ప్రభువారు దాన్ని నెరవేర్చి క్రీస్తు సిలువలో చనిపోయి తిరిగి లేచాడు. అది వారు నమ్మరు. అంటే వాళ్ళు రాజు కావాలని కోరుకున్నారు. మళ్ళీ ఒకసారి కూడా నేను ఎందుకు వస్తుందని చెప్తున్నాను. మెస్సియా అంటే రాజుగా వస్తాడని ఊహించుకున్నారు వాళ్ళు. మానవ గర్భంలో తను తాను తగ్గించుకొని ఒక స్త్రీ గర్భాన్ని ఒక చిన్నగా పుట్టడానికి ఆ తండ్రి
పుట్టి అంటే పేదరికంగా పుట్టటము వాళ్ళు ఊహించుకోలేకపోయినారు, వాళ్ళు జీర్ణించుకోలేకపోయినారు. యూదులు ఎప్పుడు కూడా హైఫైగా ఉండాలంటారు. వాళ్ళు చూడండి, యూదులను ఇప్పటికైనా ఇస్రాయేల్ కంట్రీలో మనం చూస్తే వాళ్ళు చాలా అంటే హైఫైగా మెయింటైన్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి సమృద్ధి అనే జ్ఞానం కూడా ఉంది. వారికి వారు ఏమైనా చేసుకుంటారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచే పేరెంట్స్ ట్రైనింగ్ ఇస్తారంట, వాళ్ళకి బోల్డ్గా ఉండటం నేర్పిస్తారంట, వాళ్ళకి బాగా ధైర్యంగా ఉండటం నేర్పిస్తారంట. యుద్ధాలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పిస్తారు వాళ్ళ తల్లిదండ్రులు ఇశ్రాయేలు ప్రజలకి. అందుకే వాళ్ళు అనుకుంటారు మాకు తిరుగులేదు అన్నట్లుగా. వాళ్ళ చిన్నపిల్లలు కూడా భయపడరు నిజంగా. అందుకే యూదాగోత్రపు సింహము అయిన ప్రభువు వారు యూదాగోత్రంలో జన్మించినారు. అందుకే యాకోబు ఆశీర్వదించేటప్పుడు అంటాడు కదా, యూదాని నీవు సింహము వలె అని ఆది కాండంలో మనం ఆకరజ్యం తర్వాత చూడండి. ఆ విధంగా దేవుడు ఆశీర్వదించినప్పుడు యాకోబు ఎన్ని విధాలుగా ఆశీర్వదించినాడు యూదాని. ఆ విధంగా ఆ గోత్రాన్ని కోరుకున్నాడు. చెప్పాలంటే యూదా చరిత్ర చూస్తే చాలా మంది తెలియక అన్యులు యూదాని ఒక హీనంగా అంటే దాంట్లో అంటే బూతుగా చూస్తారు. కానీ దేవుడు ఎందుకు అంటే రాహాబు ఎవరు, ఆమె వంశంలోంచి రావటం ఏంటి అని హీనంగా మాట్లాడతారు తెలియక. ప్రభువు ఎవరంటే బలహీనలు కోరుకుంటాడు. ఎందుకంటే తప్పిపోయిన వారిని, పాపంలో ఉన్న వారిని లోకము అంగీకరించదు. లోకము ఎట్లా ఉన్నా, అందుకే కదా వ్యభిచార స్త్రీని తీసుకొచ్చినప్పుడు దేవుడు అంటాడు మీరు పాపం చేయని వాళ్ళు ఎవరో వాళ్ళు రాయండి ముందు అంటాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు చేస్తూ కూడా పక్కన వాళ్ళది వాళ్ళ భూతద్దంలో కనిపిస్తుంది. వాళ్ళకి భూతద్దం ఎట్లా కనిపిస్తుంది, మనకి పెద్దగా కనిపిస్తుంది కదా, అట్లా కనిపిస్తుంది. వాళ్ళకి కనిపించదు. అందుకే చాలా మంది అంటారు కదా ఇప్పుడు అంత యూజ్ చేయట్లేదు కానీ అవార్డు గురిగించలాగా అని అనేవాళ్ళు. అంటే వాళ్ళది ఎవరిది వాళ్ళకి కనిపించదు, ఎదుటి వారిది చాలా పెద్దగా కనిపిస్తుంది. అంటే ఆ దినాల్లో క్రీస్తును కూడా తప్పు పట్టటానికి కూడా తీసుకొచ్చారు. కానీ ఆ దినాల్లో ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంది అంటే వ్యభిచార స్త్రీని రాళ్లతో కొట్టాలి అని తీసుకొచ్చాడు. ప్రభు అన్నారు మీరు ఎవరు పాపం చేయలేదో చూడండి, వాళ్ళు ఏంటి రాయండి, ఒక్కరు లేరు అక్కడ. ఆ విధంగా అంటే దేవుడు అందుకే బలహీనలు కోరుకుంటాడు. ఆమెను గొప్ప సాక్షిగా వాడుకున్నాడు. నిజంగా ఆమెను ప్రభువు అంటే సమాధికి ముందు అభిషేకించే విధంగా వాడుకున్నాడు. రాహాబు వేషైనప్పటికీ ఆమెని నిజంగా గొప్పగా దేవుడు ఆ వంశాన్నే కోరుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కోరుకోరు, వాళ్ళు లెక్క పెట్టరు, వాళ్ళు తృణీకరిస్తుంది లోకం. అందుకే ప్రభు కోరుకుంటాడు. ప్రభు కోరుకోకపోతే ఎవరు కోరుకుంటారు? అందుకే బలహీనుల్ని, జ్ఞానం లేని వారు లాంటి మనల్ని, మన జ్ఞానం తక్కువే, జ్ఞానం కలిగిన వారు చాలా మంది ఉన్నారు, కానీ మనల్ని కోరుకుంటాడు. ఎక్కడో ఉంటాం, ఎక్కడో పెరుగుతాం, కానీ మనల్ని కోరుకుంటాడు. ఆ విధంగా దేవుడు కోరుకున్నాడు. అన్యజనులకు కోరుకున్నాడు ప్రభువారు. అందుకే రూతును కోరుకున్నాడు ప్రభువారు. రూతు అన్యురాలను తీసుకొచ్చి యూదునికి జత చేశాడు దేవుడు. ఎందుకంటే ఇక అన్యులు కూడా నావారే, అన్యుల కొరకు నేను ప్రాణం పెడుతున్నా అన్నదాని గుర్తుగా రూతును తీసుకొచ్చి బోయోజ్కి వివాహం చేయడం జరిగింది. అంటే అన్యులు యూదులు కలిసిపోయినారు అక్కడ. అది ఎరగటం లేదు. అదే ధర్మశాస్త్రము క్రొత్త నిబంధన అంటే. ధర్మశాస్త్రం ముంగుర్తుగా బోయేజ్ ఉన్నాడు, రూతు వచ్చి అన్యజనులకు గుర్తుగా ఉంది. అందుకే దేవుడు ఇద్దరిని కలిపాడు. కాబట్టి ఆ విధంగా ప్రభు యొక్క కార్యాలు అంత మర్మయుక్తంగా అంత గంభీరంగా ఉంటాయి. ఏది ప్రభువారు ఊరికి ఆశామాషగా చేయడు, అనుకోకుండా చేయడు. మనం అంటాం చాలా విషయాలు అనుకోకుండా జరిగిపోయింది అంటాం కదా, ప్రభు మాత్రం అనుకోకుండా చేయడు. పరిశుద్ధాత్మ కార్యాలు ప్రతిదీ ఒక మీనింగ్ఫుల్గా, ప్రతి ఉపమానాలు కూడా క్రొత్త నిబంధనలోకి వెళ్తే మనం చూడొచ్చు. ప్రతి ఉపమానం కూడా ఆయన ఒక అర్థవంతంగా ఆయన దాన్ని ఒక మీనింగ్ఫుల్గా చెప్పడం జరిగింది శిష్యులకి. కాబట్టి ఆ విధంగా ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు యూదులను కోరుకున్న అదే స్థానంలో అన్యులు కూడా కోరుకున్నాడు. అన్యులేమో ప్రభు దగ్గర, క్రీస్తు దగ్గరికి సులభంగా వచ్చేస్తున్నారు. యూదులేమో ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఇప్పటికే అదే విధంగా ఉన్నారు. అందుకే మొదటివారు కడపటివారు మొదటివారు అంటే ఇదే. కాబట్టి పౌలు గారిని దేవుడు యూదుల్లోంచి కోరుకొని నిజంగా గొప్ప సాక్షిగా వాడుకున్నాడు. కాబట్టి యోర్దాను నది వెనుకకి వెళ్ళిపోయింది. వాళ్ళ యొక్క కాలు తగలగా, లేవీయుల కాలు తగలగానే చీలిపోయింది. నిజంగా దేవుడు వారి యొక్క పాదాల్లో అంత పరిశుద్ధత, అంత శక్తి అనుగ్రహించినాడు. ఇంకా చూస్తే 4 కొండల పొట్టేలు, గుట్టలు, గొర్రె పిల్లలైన గంతులు వేస్తాయి. సముద్రమా నీవు పారిపోటుకు నీకేం తటస్థించినది, యోర్దాను నీవు వెళ్ళి వెనుకకు మల్లుటకు నీకేం తటస్థించింది. కొండలారా మీరు పొట్టేల వలన, గుట్టలారా మీరు గొర్రె పిల్లల గంతులు వేటుకు మీకేం సంభవించదు అంటే సంతోషిస్తున్నారు. నిజంగా దేవుడు బయటకు తీసుకొచ్చినప్పుడు దేవుని ప్రజలను బట్టి పొట్టేళ్ళు, గొర్రె పిల్లలు గంతులేస్తాయి.
సంతోషిస్తాయి, సృష్టి ఆనందిస్తుంది. ప్రభు మరణించినప్పుడు సృష్టి కళ్ళు మూసుకున్నట్లుగా ప్రభు యొక్క గొప్ప కార్యాలు చూచి సృష్టి సంతోషిస్తుంది. నిజంగా కొండలారా పొట్టేళ్లును, గుట్టలారా మీరు గొర్రె పిల్ల వలె గంతులు వేను, మీకేం సమస్య? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. భూమి భయపడుతుంది, భూమి ఏది చెప్తే చేస్తుంది. భూమి ప్రభు స్వాధీనంలో ఉంది, ఆకాశం ఆయన స్వాధీనంలో ఉంది, సృష్టి ఆయన స్వాధీనంలో ఉంది, సముద్రం ఆయన స్వాధీనంలో ఉంది. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయవాడు. ఆయన బండలను నీటి మడుగ్గా చేస్తాడు. బండను కొట్టగా నీళ్లు వచ్చినాయి, ఇశ్రాయేలు ప్రజలు తాగినారు. మోషే బండను కొట్టినప్పుడు చెకుముకి రాతి నీటి ఊటలుగా చేసినాడు ఆయన. నిజంగా అంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు ఏదైనా చేయగలడు. ఐగుప్తు నుంచి విడిపించిన వాడు. మనం ఐగుప్తు అనే చెరసాలలో, ఐగుప్తు అనే పాపమ్మ యొక్క లోకములో, పాపం యొక్క జీవితంలో జీవిస్తున్నప్పుడు మనల్ని కూడా విడిపించిన దేవుడు. వాళ్ళు మనుషులకి బానిసలుగా ఉంటే మనం ఒకప్పుడు పాపానికి బానిసలుగా ఉన్నాం, ప్రభువుకు దూరస్తులం. అటువంటి స్థితి నుంచి మనల్ని రక్షించుకున్నాడు. లోకములు ఇంకెవ్వరు లేరా? లోకంలో ప్రభు రక్షించుకోవటానికి ఎవరు లేరా? కోకొల్లలు లోకంలో. ప్రభుని ఎరగని వారు ఎందరో, వారిలో మనల్ని కోరుకున్నారంటే మనం ఎంత కృతజ్ఞత కలిగిన వారు. నరకానికి పాత్రులం, ఉగ్రతకు పాత్రులం, శాపానికి పాత్రులం. పాపము ఇప్పుడు గ్రంథాలు ఉంటాయి కదా, పాపం చేసిన వాళ్ళు యమపాశంలో పడేస్తాడు యముడు వచ్చి అని. అట్లా పాపం చేసిన వాళ్ళు నరకంలో పడతారు. గ్రంథం, పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. అటువంటి పాపం నుంచి తప్పించి, అటువంటి నరకం నుంచి తప్పించి, అటువంటి ఉగ్రత నుంచి తప్పించి పరలోక భాగ్య మోక్షాన్ని ఇచ్చినాడు ప్రభువారు మనకి. యేసు ప్రభు రక్తంలో మన పాపాలు కడుక్కున్నప్పుడు, యేసు ప్రభు నీ రక్తంతో నా పాపాలు కడిగి పరిశుద్ధపరిచి నా హృదయంలోకి రా అంటే మన హృదయాల్లోకి వచ్చి మనలో నివసిస్తూ మనల్ని కూడా ఆయన సారూప్యంలోకి తేటానికి ఇష్టపడి ప్రభువారు మనల్ని కట్టుకుంటూ, మనల్ని బలపరుచుకుంటూ, మనల్ని ఆయన సారూప్యంలోకి తేవాలని ఆయా రకాల పరిస్థితులు అనుమతిస్తూ, ఆయా రకాలుగా మనల్ని సిద్ధపరుస్తూ, మన పిల్లల్ని భవిష్యత్తు కొరకు ఏ విధంగా తీర్చిదిద్దుతూ, క్రమశిక్షణలోకి తెస్తూ పిల్లలు బాగుండాలని కోరుకుంటామో, మనం కూడా పరలోక నిత్య రాజ్యానికి మోక్ష భాగ్యం మనకి ఇవ్వాలని మనం క్రమశిక్షణలోకి నడిపిస్తూ, మనల్ని కొన్ని మార్లు దండిస్తూ, కొన్ని మార్లు శిక్షిస్తూ, నా బిడ్డలు నా దగ్గరికి, దేవుని టార్గెట్ ఒకటే, నా పిల్లలు నా దగ్గరికి రావాలి, నా పిల్లలకి నేను బహుమానాలు ఇవ్వాలి, బహుమానాల కొరకు నేను సిద్ధపరచుకోవాలి, నా పిల్లల్ని సాక్షులుగా వాడుకోవాలి, నా పిల్లల్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, నా పిల్లల్ని ప్రత్యేకంగా ఉంచుకోవాలి ఈ లోకంలో. ఇది ప్రభు వాళ్ళ టార్గెట్. దాని కొరకై మనం దేవుడు చెక్కుతా ఉంటాడు. నిజంగా ఆ విధంగా ఉండే దేవుడు. నిజంగా ఒక అతనంట, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిచ్చేస్తాను. ఒక ఆయనంట కుమ్మరి మంటికి ఒక అతనికి మంచి వాళ్ళ వైఫ్కి బర్త్డేకి గిఫ్ట్స్ ఇద్దాం, మంచి చక్కటి కప్పులు ఇద్దామని ఒక అతని దగ్గరికి వెళ్ళాడంట. నాకు మంచి డిజైన్తో కప్పులు కావాలి, ఒక డజన్ కప్స్ నాకు చేసి పెట్టవా అంటే, సరే సార్ నేను తొందరగా చేసిస్తాను, మీరు కూర్చోండి చేసిస్తాను. సరే అతను చేస్తా ఉన్నాడు. ఆ కుమ్మరి ఆ మట్టి తీసుకొని ఇలా తయారు చేస్తున్నాడు, కప్పు తయారు చేస్తా ఉంటే ఆ మట్టి అనుకుందంట, ఎంతసేపు చేస్తావు, నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు, నన్ను నలగొడుతున్నావు, నన్ను కలుపుతున్నావు, నన్ను తొక్కుతున్నావు, ఇట్లా చేస్తున్నావు ఎందుకు నన్ను అని బాధపడుతుందంట. అప్పుడు మా కుమ్మరి అనుకుంటాడంట మనసులో, కొద్దిసేపు ఆగు అంటున్నాడు. ఆ జవాబు తప్ప మట్టికి ఇంక ఏ ఆన్సర్ రావట్లేదు. అయితే కుమ్మరి ఏం చేశాడంటే, ఒక కప్పు, దాని ద్వారా కప్పు తయారు చేయడానికి కూడా అట్లా తయారు చేయటంలో తయారు చేస్తా ఉంటే నొప్పి కలుగుతుందంట. అంటున్నట్టు, ఎందుకు నన్ను నొప్పి పెడుతున్నావు, ఎందుకు నన్ను వదిలేసే అంటున్నట్ట. కొంచెం ఆగు కప్పు తయారు చేసినాడంట. దానికి కలర్ పూస్తా ఉంటే నాకు ఊపిరాడట్లేదు, నన్ను వదిలేసే అంటుందంట కప్పు. ఇది ఎగ్జాంపుల్ మనకు అన్వయించుకోవటానికి బెస్ట్ గా అనిపిస్తుంది. ఆ కప్పు కలర్ వేసి దానికి డిజైన్ చేస్తా ఉంటే నాకు నొప్పి కలుగుతా ఉంది, నా యజమాని నన్ను వదిలే అంటే, కొంచెం ఆగు డిజైన్ చేసి అది తీసి ఆ యొక్క యజమానుడికి ఇచ్చినప్పుడు, ఎంత బాగుంది కప్పు, ఎంత చక్కగా తయారు చేసావు అన్నాడంట. అప్పుడు సంతోషమైందంట కప్పుకి. వాడు నన్ను మెచ్చుకుంటున్నాడా, నేను ఎంత నొప్పిగా ఫీల్ అయ్యా, నేను ఎంత బాధపడ్డాను నన్ను తయారు చేసేటప్పుడు. నన్ను అంతగా చక్కగా తీసుకెళ్ళి అలంకరించుకొని షెల్ఫ్లో పెట్టుకొని రోజు దాన్ని పొగుడుకుంటూ, ఈ కప్పు ఎంత బాగుందో, దీని డిజైన్ ఎంత బాగుందో అని పొగుడుకుంటూ కాఫీ తాగుతుంటే ప్రతిరోజు సంతోషించేదంట కప్పు. అట్లా ప్రభు మనల్ని కూడా కొన్నిసార్లు చెక్కుతాడు, కొన్నిసార్లు నలగొడతాడు, కొన్నిసార్లు విరగొడతాడు, చక్కగా రూపులోకి ఆయన తీసుకురావాలని ఇష్టపడతాడు. కాబట్టి మనం కూడా
ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించిన దేవుడు మనల్ని కూడా లోకపు పాపశాపం నుంచి విడిపించడానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన మన సేవ చేయడానికి ఇష్టపడినప్పుడు మనం నలగొట్టినప్పుడు విరగొట్టినప్పుడు ప్రభువుకి మనం ఇష్టంగా ఆయన సమరూపంలోకి తెస్తున్నప్పుడు సనక్కుండా గొనక్కుండా ప్రభు కొంచెం ఆగు అన్నప్పుడు వెయిట్ చేయడానికి మనం ఇష్టపడదాం గాక. ఆ విధంగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్ 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 ఆమేన్.